హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్పి క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు వీడియోలో స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. ఆలూ బైట్స్ చాలా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు సాయంత్రం టైంలో పిల్లలకు స్నాక్స్గా ఇలా ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడైతే ఆలూ బైట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని యొక్క ప్రిపరేషన్ చూద్దాం. 1/2 కేజీ బంగాళదుంపలు తీసుకోండి. ఇవి బాగా ఉడికించుకొని వీటి పైనున్న పీల్ తీసేయండి. పీల్ తీసేసి వీటిని గ్రేటర్తో గ్రేట్ చేసుకోండి, లేదంటే స్మాషర్ ఉంటే దానితో వీటిని బాగా స్మాష్ చేసుకొని, నేనైతే ఇలా చేతితో స్మాష్ చేస్తున్నానండి. ఈ విధంగా 3 బంగాళదుంపలు కూడా ఇలా స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పుతో రైస్ ఫ్లోర్ తీసుకోండి. ఇది డ్రై రైస్ ఫ్లోర్ అండి, మార్కెట్లో దొరుకుతుంది. మనం ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలి. ఈ కప్పుతో 1 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. ఇది ఈ విధంగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి వెడల్పుగా మందంగా ఉన్న ప్యాన్ పెట్టి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. వెల్లుల్లి రేఖలు చిన్న ముక్కలుగా కట్ చేసి 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి. కొంచెం కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. వేసి మనం ఏ కప్పుతో రైస్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేయండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం కలిపి ఇది బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించండి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు బియ్యం పిండి పక్కన పెట్టుకున్నాం కదండి, అది మొత్తం వేసి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసి ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గించండి. ఒక 10 to 15 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించండి. ఇలా మగ్గించిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులోకి మనం స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల తురుము వేసుకోండి. మీరు తురుముకున్నా పర్వాలేదు, లేదంటే ఇలా స్మాష్ చేసుకుని వేసుకున్నా పర్వాలేదండి. ఇలా మొత్తం కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. వేసి ఇదంతా కూడా చేతితో మెత్తగా కలుపుకుంటూ ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇదంతా కూడా చూసారా, ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా వస్తుందండి. ఇలా సాఫ్ట్గా చేసుకొని ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకుని దీన్ని రౌండ్గా చిన్న చిన్న బౌల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఇలా సిలిండర్ షేప్లో చేస్తున్నానండి. మీరు రౌండ్గా కావాలంటే రౌండ్గా చేసుకోండి, లేదంటే ఇలా సిలిండర్ షేప్లో ప్రిపేర్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా మొత్తం పిండి అంతా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్గా ఉండకూడదు, అలాగని తక్కువ హీట్గా ఉండకూడదండి. బాగా హై హీట్లో పెడితే లోపల ఉడకదు, పైన ఉడికిపోతుంది. ఇలా కొంచెం హీట్ ఎక్కువ తక్కువ కాకుండా మధ్యలో ఉండగా పెట్టుకోండి. ఇప్పుడు ఇవి బాగా కొంచెం వేగాలి, వేగకుండా కలపొద్దు. ఇవి ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం వేగుతాయి. అప్పుడు మాత్రమే మనం గరిటెతో అటు ఇటు టర్న్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా వస్తాయండి. ఇలా ఇవి కలర్ చేంజ్ అయ్యి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఆయిల్ అంతా కూడా రిమూవ్ చేసుకుని ఒక హోల్స్ ఉన్న గరిటెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి బటర్ పేపర్ పెట్టుకుని వేయండి. ఇలా వేయటం వల్ల ఇందులో ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే బటర్ పేపర్ అంతా కూడా అప్లై చేసుకుంటుంది. ఈ విధంగా వేయించుకోండి. ఇప్పుడు మిగిలినవి కూడా ఒక్కొక్కటి వేసుకొని ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇలా అన్నీ కూడా వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోండి. వెంటనే కలపకూడదు, కొంచెం వేగిన తర్వాత గరిటె పెట్టాలి, లేదంటే ఇవి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఇవి కలర్ చేంజ్ అయ్యాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో. అంతేనండి, చాలా టేస్టీగా ఈవినింగ్ టైంలో పిల్లలకు ఈ విధంగా
స్నాక్ రెసిపీ చేసి పెట్టండి. అంతేనండి, చాలా క్రిస్పీగా ఉండే ఆలు బైట్స్ రెడీ అయిపోయాయి. చూసారా, ఒకటి తుంచి చూపిస్తున్నాను, ఈ విధంగా వస్తాయండి. చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. అంతేనండి, టొమాటో కేచప్తో ఇవి సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన, పిల్లలకు చాలా ఇష్టమైన సాయంత్రం టైంలో ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేయండి. పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఆలు బైట్స్ ప్రిపరేషన్ చూశారు కదా. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.